శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2025వ సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతులేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం. ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి 2025వ సంవత్సరము చాలా చక్కటి గ్రహస్థితులని సూచిస్తూ ఉన్నది. మనకి చూసినట్టయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రకంగా ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్య అవమానాలు కానీ చాలా అద్భుతమైనటువంటి ఆదాయాల్ని సూచిస్తూ ఉన్నాయి. 11 ఆదాయం అంటే అది మాటలైన విషయం కాదు. 11లో సొగంగా కూడా లేకుండా 5 భాగాలు మీకు వ్యయం కనిపిస్తోంది అంటే అది ఆ మాత్రం ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాలి. అలాగే ఈ రాజపూజ్యం వచ్చేటప్పటికి 1గా ఉంటే అవమానం 3 ఉంది. మరి మన పక్కన ఉండి మనకి గౌరవాభిమానాలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతోంది, సంఘంలో పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి అంటే పక్కన హేళన చేసేవాళ్ళు కానీ అవమానం చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు కానీ ఇది సమాజంలో ఉంటూనే ఉంటారు. దాన్ని మనం లెక్కించుకోవాల్సిన పని లేదు. అయితే ఆదాయం మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి ఇది మే 15 నుంచి తర్వాత రాశిలోకి వెళ్తున్నారు. అంటే మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నప్పుడు గురువు గారి యొక్క స్థితి ఇక్కడ ద్వితీయం అవుతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి లాభాలు
ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ అష్టమాధిపతిని వదిలిపెట్టండి. లాభాధిపతి అవుతున్నటువంటి గురువుగారు ఇక్కడ ద్వితీయంలో ఉన్నారు అంటే అనేక రకాలుగా కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, దాన ధర్మాలు ఉంటాయి. అంటే మీరు తీసుకునే దాన ధర్మాలు కూడా ఉంటాయి. ఎవరైనా కూడా మిమ్మల్ని పిలిచి చాలా పెద్ద మొత్తంలో దానం చేస్తారు. అంటే ఒక బహుమతిగా ఇస్తారు, లేదా ఒక గిఫ్ట్ లాగా మీకు చదివింపుల్లాగా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా శుభకార్యాల నిమిత్తము. అలాగే మీరు ఆస్తి కొనుగోలు చేస్తారు, స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది, ధనము ఊహించని విధంగా ధనం వస్తుంది, కుటుంబంలో కూడా మీకు అందరూ ఐకమత్యంతో ఉంటారు, చాలా చాలా లబ్ధి కలగబోతోంది. ఇక 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారికి శనిగారి పరిస్థితి చూద్దామంటే, ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి శనిగారు ఇక్కడ నవమాధిపతి దశమాధిపతి 2 ఆధిపత్యాలు వచ్చాయి కదా, 2 ఆధిపత్యాలు వచ్చి యోగకారకం అవుతున్నటువంటి ఈ శనిగారు లాభస్థానంలోకి వస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. లాభస్థాన అధిపతి అయినటువంటి గురువు గారు ద్వితీయంలోకి కుటుంబ స్థానంలోకి వెళ్తున్నారు. యోగకారకుడైనటువంటి శనిగారు లాభంలోకి వస్తున్నారు. మరి ఆదాయం అందుకనే 11 భాగాల ఆదాయంగా పెరిగిపోయింది. ఇది మాటలైన విషయం కాదు, అద్భుతమైనటువంటి అవకాశాలు అన్నమాట. పిత్రార్జితాలు వస్తాయి, అలాగే పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. మీకు ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి అభినందనలు తెలుపుతూ ఉంటారు, ప్రశంసలు వస్తూ ఉంటాయి. ఈ ఒక విధంగా మీకు చక్కటి సన్మాన సత్కారాలు జరిగేటటువంటి కాలంగా చెప్పుకుంటూ ఉండొచ్చు. అలాగే రాహు గారి యొక్క స్థితి ఇప్పుడంతా లాభస్థానంలో ఉంటూ మీకు మే 20 నుంచి వారు దశమంలోకి వస్తున్నారు. అంటే ఉద్యోగ రీత్యా కొంత ఓర్పు కలిగి ఉండేటటువంటి కాలమే అయినప్పటికీ అక్కడ గురు బలము బాగుంది, ఇక్కడ శనిగారి బలము బాగుంది. చాలా అద్భుతమైనటువంటి స్థితులు మీకు రాబోతూ ఉన్నాయన్నమాట. అయితే కేతువు యొక్క స్థితి ఇప్పుడు పంచమంలో ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మే 20 దగ్గర నుంచి వచ్చేటప్పటికి 2025వ సంవత్సరం మొత్తం కూడా మీకు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. కొంచెం దుఃఖము, కలహము ఇలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా అంత సహాయ సహకారాలు లభించవు. ఈ ఒక్కటి విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. రాహుగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు విపరీతమైనటువంటి లబ్ధి కలుగుతోంది. కలిగినటువంటి లబ్ధిని మీరు చక్కగా ఆనందిస్తారు, దాని ఉపయోగాలన్నీ పొందుతారు, ఇంకా మానసిక శాంతితో ఉంటారు అని కూడా చెప్తూ ఉన్నాను. అలాగే కుటుంబము బాగుంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల అనుకూలతలు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు పూర్తిగా ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు అని కూడా చెప్పడం జరుగుతోంది. ఇక సంతాన రీత్యా కూడా వీరు కొంత ఉపయోగకరమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంటే ఉపయోగం ఏముంటుందండి అంటే, ఉపయోగం అనంటే మానసికమైన సంతృప్తి కలగడము వారి వల్ల. అలాగే చేతికి వచ్చిన పిల్లలైనట్టయితే చక్కగా వారి వల్ల ఆర్థిక పరమైన లాభాలు కూడా ఉంటూ ఉంటాయి, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఈ 2025వ సంవత్సరం బాగుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శనిగారి బలము, గురువుగారి బలము చాలా చాలా బాగున్న కారణం చేత కానీ, అలాగే ఇక్కడ రాహుకేతువుల యొక్క బలాలు బలహీనమైపోతున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క స్థితి కూడా మనని అంతగా బాధ పెట్టదు. అవడానికి చతుర్థ స్థానం అయినప్పటికీ అంత ఎక్కువ బాధ పెట్టదు. అలాగే శనిగారి క్షేత్రంలో రాహువు అవడం వల్ల కూడా అంత ఎక్కువగా బాధ పెట్టరు వారు అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతోంది. అనేక విధాల ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయి వృషభ రాశి వారికి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మొండిన పడిన పనులన్నీ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నత విద్య కూడా చాలా బాగుంటుంది, విద్యలో ఉన్నత స్థానానికి వెళ్తారు, స్టైఫండ్ లభిస్తుంది. అలాగే ఏదైనా మీరు విదేశీ యానాలు చేయాలి, విదేశాలలో ఉన్నత విద్య చదువుకోవాలి, లేదా ఉద్యోగాలకు అక్కడికి వెళ్ళిపోవాలి అనుకునే వారికి మీ ఆశయం సిద్ధిస్తుంది. అలాగే గురువుగారి యొక్క స్థితి ఫలితాలు కూడా మీకు చాలా చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురుగారు ఇచ్చేటటువంటి ఫలితము సర్వ సౌభాగ్యాలని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబము చాలా బాగుంటుంది, ఐకమత్యంగా ఉంటుంది. అలాగే లాభాలు పెరుగుతాయి,
తర్వాత అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంటుంది. ఈ రకమైన కారణాల వల్ల వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం కూడా సర్వ శుభాలతో కూడి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాహుకేతు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మీకు మరింతగా లాభిస్తుంది, మరింత మనశ్శాంతినిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.